సో ఇప్పుడు ప్రస్తుతం జరుగుతున్నటువంటి ఉద్యమం ఏదైతే ఉందో, ఆల్రెడీ మోండా మార్కెట్లో ఈరోజు ఎవరైతే దాడి చేశారో, దాడికి పాల్పడ్డాడో ఆ వ్యక్తి సాయి అనే వ్యక్తి తను ఇప్పుడు ప్రెస్ మీట్ పెట్టేసి క్లియర్గా చెప్పడం జరిగింది. ఇది మార్వాడీలకు మార్వాడి నాపై దాడి చేసింది కాదు, ఒక ఇద్దరు ముగ్గురు వ్యక్తులు మాత్రమే మాపై దాడి చేసి చెప్పేసి అన్నారు. సో ఇప్పటితోటి ఈ యొక్క ఉద్యమం అయిపోయింది అనుకోవచ్చా? మోండా మార్కెట్లో వాళ్ళ మధ్యన తగాద పరిష్కారం అయింది, వాళ్ళిద్దరు రాజీ పడ్డారు, అది వాళ్ళ సమస్య. ఓకే. కానీ ఇప్పుడు మార్వాడీల దోపిడీ, స్థానిక వ్యాపారుల ఉనికి రాష్ట్ర సమస్య అయింది. అవును. కాబట్టి ఇప్పుడు మేము మోండా మార్కెట్ రిఫరెన్స్ తోటి మాట్లాడాం. ఇక నుంచి మోండా మార్కెట్కి సంబంధించిన వివాదాన్ని మేము ప్రస్తావించాం. దట్ ఈజ్ ఓవర్, అది వాళ్ళు కోర్టులో తేల్చుకుంటారు. మేము మాట్లాడుతున్నది ఏంది, తెలంగాణలో వృత్తులు ఉపాధులు కోల్పోతున్నటువంటి వాళ్ళని రక్షించడానికి ఏం చేయాలి. మార్వాడీలు మండల కేంద్రాల్లోకి రావద్దు, గ్రామాల్లోకి రావద్దు, పట్టణాలకే మీరు పరిమితం కండి. ఇప్పటికే మీరు ఎక్కువగా వచ్చారు చాలు. 2014 తర్వాత వచ్చినటువంటి మార్వాడీలు వెనక్కి వెళ్ళిపోండి, దయచేసి కనీసం మండల కేంద్రాల నుంచి పట్టణాలకు వెళ్ళిపోండి. మండల కేంద్రాలని, గ్రామాలని మా తెలంగాణ స్థానిక ప్రజలకి, స్థానిక వ్యాపారులకి, వృత్తి కులాల వాళ్ళకి వదిలిపెట్టండి అని ఇలా డిమాండ్ చేయడము భారత రాజ్యాంగానికి వ్యతిరేకం కాదంటారా? శ్రీను గారు, మీరు కాన్స్టిట్యూషన్ చదువుకున్నారు, నేను కాన్స్టిట్యూషన్ చదువుకున్నా. మార్వాడీలు అంటే 10వ తరగతి కంటే ఎక్కువ చదవరు కాబట్టి వాళ్ళ కాన్స్టిట్యూషన్ తెలియదు. వాళ్ళని మనం అర్థం చేసుకుందాం. కాన్స్టిట్యూషన్ ప్రియాంబుల్లో ఉన్నదే స్వేచ్ఛ, సమానత్వం, సోదరభావం, న్యాయం. సామాజిక ప్రజాస్వామ్యం, రాజకీయ ప్రజాస్వామ్యం, ఆర్థిక ప్రజాస్వామ్యాన్ని ఈ దేశంలో ఎస్టాబ్లిష్ చెయ్యాలి అని కాన్స్టిట్యూషన్ తీర్మానం చేసింది. వి ద పీపుల్ ఆఫ్ ఇండియా సాలమన్లీ రిజాల్వ్డ్, అంటే భారతదేశ ప్రజలమైన మేము నిష్ఠాపూర్వకంగా తీర్మానం చేసుకున్నాం. సామాజిక ప్రజాస్వామ్యం, రాజకీయ ప్రజాస్వామ్యం, ఆర్థిక ప్రజాస్వామ్యాన్ని నిర్మించాలి అని. ఆర్థిక ప్రజాస్వామ్యం అంటే ఏమిటి? ఆర్థిక సమానత్వం. ఆర్థిక సమానత్వం అంటే ఏమిటి? ఆర్థిక రంగంలో ప్రతి ఒక్కరూ సమానంగా ఉండే ఒక వ్యవస్థ నిర్మాణం చేసుకోవడం. అంటే బలమైన మార్వాడి వర్గమే ఉండడం కాదు, బలహీనులైనటువంటి ఇతర కులాల వాళ్ళు కూడా వ్యాపార రంగంలో నిలదొక్కునే ఒక వ్యవస్థని నిర్మించుకుంటామని కాన్స్టిట్యూషన్లో తీర్మానం చేసుకున్నాం. దానికి అనుకూలంగానే ముఖ్యమైన 3 ఆర్టికల్స్ ఉన్నాయి. ఒకటి ఆర్టికల్ 14, ఎవ్రీ సిటిజన్ ఆఫ్ దిస్ కంట్రీ ఈజ్ ఈక్వల్ బిఫోర్ ద లా అండ్ షెల్ బీ ప్రొవైడెడ్ ఈక్వల్ ప్రొటెక్షన్. ఆర్టికల్ 14 ప్రకారంగా ఈ దేశంలో ఉన్న పౌరులందరూ చట్టం ముందు సమానం, వారికి సమాన రక్షణ లభిస్తుంది. సమాన రక్షణ లభిస్తుంది అని అంటే సమ ఉజ్జీలకు మాత్రమే కాదు, అసమ ఉజ్జీలకి కూడా సమానమైన రక్షణ లభిస్తుంది. మార్వాడీలకి నరేంద్ర మోడీ గారి మద్దతు ఉన్నది, అమిత్ షా గారి మద్దతు ఉన్నది, అధికార యంత్రాంగం మద్దతు ఉన్నది, వాళ్ళకు ఒక నేషనల్ ఇంటర్నేషనల్ నెట్వర్క్ ఉన్నది. కాబట్టి వాళ్ళు బలమైన వాళ్ళు. ఆ బలమైన వాళ్ళతో లోకల్ బిజినెస్ పీపుల్ కంపీట్ చేయలేరు, వాళ్ళు బలహీనులు. కాబట్టి వాళ్ళకి ఈక్వల్ ప్రొటెక్షన్ ఉండాలి, కాబట్టి వాళ్ళని రక్షించాలి. కాన్స్టిట్యూషన్ యొక్క స్పిరిట్ అంటే బలవంతులను కాపాడడం కాదు, బలమైన ప్రదేశాలకి ఊడిగం చేయటం కాదు, బలహీనులని రక్షించటం, వెనకబడ్డ ప్రాంతాలని ముందుకు తీసుకురావటం, అభివృద్ధి చేయటం ఒకటి. రెండోది నన్ను చెప్పనిచ్చిన తర్వాత మీరు అడగండి దయచేసి. నేనేమంటున్నా అంటే ఆర్టికల్ 39 ఏం చెప్తుంది? 39 ఏమంటుందంటే ప్రభుత్వము అంటే రాజ్యము సంపద పోగుబడకుండా చూడాలి. మరి సంపద పోగుబడడం అంటే ఎట్లా సాధ్యమవుతుంది? ఒక వ్యాపారం మీద ఒక వర్గము కానీ ఒక కంపెనీ కానీ మోనోపలి తీసుకుంటే సంపద పోగుపడుతుంది. మార్వాడీలు ఈరోజు ఏమంటున్నారు? దేశ జీడిపిలో 42% మా కాంట్రిబ్యూషనే ఉన్నది, మేము దేశానికి సేవ చేస్తున్నాం అని అంటున్నారు. నేనేమంటున్నానంటే ఒక కమ్యూనిటీ 42% కాంట్రిబ్యూట్ చేస్తున్నది అని అంటే ఎంటైర్ మార్కెట్ని వాళ్ళే కంట్రోల్లో పెట్టుకున్నారు, మోనోపలి చేశారు అని దాని అర్థం. జీడిపిలో ప్రతి ఒక్కరి కాంట్రిబ్యూషన్ ఉండాలి, ఈ దేశంలో ఉన్న ప్రతి వర్గం కాంట్రిబ్యూషన్ ఉండాలి, ప్రతి కులం కాంట్రిబ్యూషన్ ఉండాలి, ప్రతి మతం కాంట్రిబ్యూషన్ ఉండాలి. అలా కాకుండా
సింగిల్ కమ్యూనిటీ 42% కాంట్రిబ్యూట్ చేస్తున్నదంటే దాని అర్థం ఏంది? వనరుల మీద, మార్కెట్ మీద, సంపద మీద ఒకటే కమ్యూనిటీకి మోనోపలి ఉన్నది అని అర్థం. అది కాన్స్టిట్యూషన్కి వ్యతిరేకం ఆర్టికల్ 39 ప్రకారంగా. అట్లాగే 39 ఏమవుతుంది? ఈ దేశంలో ఉన్న ప్రతి పౌరుడికి ఉపాధి కల్పించాలి అంటుంది. శ్రమ దోపిడీ చేయకుండా చర్య తీసుకోవాలి అంటుంది 39. ఇప్పుడు నువ్వు మార్వాడి వచ్చి మా పక్కన దుకాణం పెట్టి నేను దివాలా తీసే విధంగా నువ్వు బిజినెస్ చేస్తావు. నా ఉపాధి పోతే నా ఫండమెంటల్ రైట్ నేను కోల్పోయినట్టే. ఉపాధితో పాటు జీవించే హక్కును కూడా చెప్పింది మనకి కాన్స్టిట్యూషన్, ఫండమెంటల్ రైట్. సుప్రీంకోర్టు గతంలో చాలా తీర్పులు ఇచ్చింది. జీవించే హక్కు అంటే ఒక ఇల్లు ఉండాలి, దాని ఏమంటారు, కూడు గుడ్డ నీడ అంటే మంచి ఆహారం ఉండాలి, మనిషికి శరీరం మీద కప్పుకొని మంచి బట్టలు వేసుకునే అవకాశం ఉండాలి, అదేవిధంగా తాను మంచి ఇల్లు భోజనం ఉండాలి, కూడు గుడ్డ నీడ 3 ఉండాలి. దాంతోపాటు ఆరోగ్యం కూడా ఫండమెంటల్ రైటే, మంచి గాలి పీల్చుకోవడం ఫండమెంటల్ రైటే అన్నది సుప్రీంకోర్టు, ప్యూర్ హెల్దీ వాటర్ తాగడం కూడా సుప్రీంకోర్టు ఫండమెంటల్ రైటే అని అన్నది, ఉపాధి కలిగి ఉండడం ఫండమెంటల్ రైట్ అనేది రైట్ టు లివ్ ప్రకారంగా, లైఫ్ ప్రకారంగా. అంటే నా ఉపాధి కోల్పోతే నా జీవితం నేను కోల్పోయినట్టే కదా. ఇప్పుడు ఉపాధి కోల్పోయారు కాబట్టే 25 మంది స్వర్ణకారులు ఆత్మహత్య చేసుకొని చచ్చిపోయారు. భర్తను కోల్పోయిన ఒక స్వర్ణకార మహిళ తన పెళ్ళిడికి ఎదిగిన పిల్లలకి పెళ్లి చేయలేక ఆ 2 పిల్లలకి, ఆడపిల్లలకి తేజాబు తాగించి తాను తేజాబు తాగి చనిపోయింది. అంటే నా జీవించే హక్కుని నేను కోల్పోయాను, నా వాళ్ళు ఆత్మహత్య చేసుకున్నారు. ఇది కాన్స్టిట్యూషనల్ వయలేషన్ కాదా? అంటే కాన్స్టిట్యూషన్ను ఇంప్లిమెంట్ కాకుండా కాన్స్టిట్యూషన్ ప్రామిస్ చేసిన రైట్ టు లైఫ్, అదేవిధంగా కాన్స్టిట్యూషన్ ప్రామిస్ చేసిన రైట్ టు ఎంప్లాయ్మెంట్, వీటన్నింటిని దెబ్బతీస్తున్నది ఒక వర్గం. ఆ వర్గం నుంచి మమ్మల్ని రక్షించండి అని మేము అడుగుతూ ఉంటే మీరు రాజ్యాంగ వ్యతిరేకులు అంటున్నారు. రాజ్యాంగ వ్యతిరేకులు బీజేపీ ఆర్ఎస్ఎస్ వాళ్ళు, రాజ్యాంగాన్ని ఉల్లంఘిస్తున్న వాళ్ళు ఈ మార్వాడీలు. మీకు నిజంగానే కాన్స్టిట్యూషన్ మీద గౌరవం ఉంటే, విశ్వాసం ఉంటే కాన్స్టిట్యూషన్ ప్రకారంగా స్థానికులకి హక్కులు అధికారాలు దక్కడానికి మీరు సహకరించండి. మీ వ్యాపారాలని మీరు ఒక ప్రాంతానికే పరిమితం చేసుకోండి. అది మేము అడుగుతున్నాం. అది అడిగితే తెలంగాణ శ్యామ్ కాదు, ఆయన తమిళనాడు శ్యామ్, ఆయన శ్యామ్ కాదు, శ్యామ్సన్. వాట్ ఈస్ దిస్ అండి? ఆయన పుట్టినప్పుడు వాళ్ళ నాయన పెట్టుకున్నాడు పేరు, ఆయనకి ఎవరి మీద గౌరవం ఉన్నదో పెట్టుకున్నాడు. వాళ్ళ నాయన హిందువే, వాళ్ళ అమ్మ హిందువే, శాంసన్ కూడా హిందువే, వాళ్ళ చెల్లె హిందువే. వాళ్ళు ఏనాడు చర్చిలకు పోయిన వాళ్ళు కాదు. ఇదే శాంసన్ అన్ని గుళ్ళకి పోయి తిరిగినవాడు, ఇప్పటికీ బొట్టు పెట్టుకొని తిరుగుతాడు. నాకు అర్థం కాదు ఈ వైష్ణవులు ఎందుకండి. హరే రామ హరే కృష్ణ వాళ్ళు కూడా ఈయన గొర్రె అని తిడతా ఉన్నారు, శాంసన్ గొర్రె అంటున్నారు. మీరు తోడేళ్ళా? మీరు హరే రామ హరే కృష్ణ జపం చేస్తున్న తోడేళ్ళా? మీరు న్యాయం గురించి మాట్లాడుతున్న ఒక నాయకుడిని పట్టుకొని మీరు అలా మాట్లాడవచ్చా? ఒక్క పరుష పదజాలమైనా తాను ఉపయోగించిండా శ్యామ్? ఎంత నీతిగా, ఎంత నిజాయితీగా, ఎంత మెచ్యూర్డ్గా చిన్న పిల్లవాడు, సరిగ్గా 25 ఏళ్ళు లేవు తనకి. తండ్రి చిన్నప్పుడే చనిపోయిండు. తన కుటుంబాన్ని సాదుకోవడం కోసం 10వ తరగతి తర్వాత చదువు మానేసి చిన్న చిన్న పనులు చేసుకుంటూ రోజు 12 గంటలు కష్టపడతాడు తన కుటుంబం కోసం. ఎవరి దగ్గర రూపాయి తీసుకోడు, అంత ఆత్మగౌరవంతో బతుకుతాడు. తెలంగాణ ఉద్యమంలో వీరోచితంగా పోరాటం చేశాడు, అరెస్ట్ అయ్యిండు, దెబ్బలు తిన్నాడు పోలీసులతోటి. తెలంగాణ కోసం చాలా గొప్ప పోరాటం చేసిన చిన్న పిల్లవాడు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత ఈ తెలంగాణలో జరుగుతున్న అనేక అన్యాయాల మీద స్పందించిండు. హత్యలు జరిగితే పోయి వాళ్ళతో బాధితుల పక్షాన్ని నిలబడ్డాడు. మరియమ్మని లాకప్లో చంపేస్తే ఖమ్మంలో ద్రవిడ బహుజన సమితి ఆధ్వర్యంలో, ఆయన కూడా వన్ ఆఫ్ ద ఫౌండర్, ద్రవిడ బహుజన సమితి ఆధ్వర్యంలో ఖమ్మంలో పెద్ద సభ పెట్టి చావుకు కారకులైన పోలీస్ ఆఫీసర్లని సస్పెండ్ చేయడంలో కీలక పాత్ర పోషించాడు. అభంగపట్నంలో దళితుల మీద దాడి చేస్తే చెలో అభంగపట్నం పిలుపునిస్తే అభంగపట్నం పోరాటంలోకి వచ్చినవాడు. ఎన్ని పోరాటాలు! అలాంటి ఒక బాధ్యతాయుతమైన పౌరుణ్ణి, అంబేద్కర్ అంటే ప్రాణమిచ్చే ఒక వ్యక్తిని పట్టుకొని, ఒక చిన్న పిల్లవాడిని పట్టుకొని
మాధవిలత, బండి సంజయ్, రాజా సింగ్, మీసాలు దిప్పే చాలామంది ఆర్ఎస్ఎస్ బీజేపీ నాయకులు పోరాటం చేసి ఏం సాధిస్తున్నారు? మీరు ఒక చిన్న పిల్లవాడి మీద యుద్ధం చేసి మీరు ఏం సాధించదలుచుకున్నారు? ఒక్క మార్వాడి కోసము, ఒక్క మార్వాడి కమ్యూనిటీని కాపాడడం కోసము మా దళితుడైన ఒక చిన్న పిల్లవాడి మీద ఇంత యుద్ధమా? ఇదా మీ శక్తి? ఇదా మీ పొలిటికల్ మెచ్యూరిటీ? దయచేసి శ్యామ్కి ఏమి జరిగినా మాధవిలత గారి బాధ్యత వహించాలి. శ్యామ్ చెప్తున్నాడు నాకు మాధవిలత నుంచి నా ప్రాణాలకి ముప్పు ఉందని. శ్యామ్కి ఏం జరిగినా మాధవిలతది బాధ్యత, నరేంద్ర మోడీది బాధ్యత, బండి సంజయ్ది బాధ్యత, అమిత్ షాది బాధ్యత, రామచంద్రరావు గారిది కూడా బాధ్యత. మేము 10,000 రెట్ల ప్రతీకారం తీర్చుకుంటాం తనకేమన్నా జరిగితే. వీసీకే పార్టీ గురించి తెలుసుకోండి. తమిళనాడులో వీసీకే పార్టీ గురించి తెలుసుకోండి. 10,000 రెట్ల ప్రతీకారం తీర్చుకుంటాం. మాది విముక్త చిరుతపురుల పార్టీ, లిబర్టెడ్ ప్యాంథర్స్ పార్టీ, ఎల్టీటీ ప్రభాకరన్ గారి స్ఫూర్తితో ఏర్పడ్డ పార్టీ. ప్రభాకరన్ గారు, తిరుమావలోవన్ గారు చాలా స్నేహితులు, అన్నలదమ్ములు లాంటి వాళ్ళు. తమిళనాడులో మీ పప్పులు ఉడకవు. ఇక్కడ మావోని మీద చేయబడితే తమిళనాడు రాష్ట్రంలో ఎక్కడెక్కడ మార్వాడీలు ఉన్నారో, ఎక్కడెక్కడ ఆర్ఎస్ఎస్ బీజేపీ వాళ్ళు ఉన్నారో అక్కడ రిజల్ట్ ఉంటుంది, రెస్పాన్స్ ఉంటుంది.